అందరికీ నమస్కారం అండి. మొన్న 7వ తారీఖున రాజమండ్రి జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉన్న రాజమండ్రి బార్ అసోసియేషన్ హాల్లో శ్రీ చింతపెంట వెంకటేశ్వర్లు గారు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ చింతపెంట ప్రభాకర్ గారు ఓరియంటేషన్ క్లాసు జూనియర్ అడ్వకేట్లకి నిర్వహించడం జరిగిందనమాట. దాంట్లో ఆయన ఎంత బాగా చెప్పారంటే, ఒక అడ్వకేటు సక్సెస్ అవ్వాలంటే ఎలా ఉండాలి, మనం ఎలా బిహేవ్ చేయాలి, ఎక్కడ ఎలా ఉండాలి, మనం ఎలా నేర్చుకోవాలి, ఇవన్నీ ఎంత బాగా చెప్పారంటే అది ఓన్లీ జూనియర్ అడ్వకేట్లకే కాదండి, అందరికీ పనికొస్తుంది. అదొకటి. అది ఈ ఒక్క ప్రొఫెషన్లోనే కాదు, దేంట్లోనన్నా మనం అవన్నీ నేర్చుకుంటే మాత్రం ఇందులోనన్నా మన సక్సెస్ అనేది మన వెంటే వస్తుందన్నమాట. ఇంత బాగా చెప్పిన ఆయన, ఎంత మనం అందరం ఇంత బాగా చెప్పినందుకు ముందుగా ప్రభాకర్ గారికి నమస్కారాలండి, ధన్యవాదాలు. మీరు ఇంకా ఇలాంటి మంచి మంచి టాపిక్స్ మాకు చెప్తూ ఉంటే మేము చాలా బాగా నేర్చుకొని మేము మంచి పొజిషన్లకు వస్తాము. అలాగే ఇవన్నీ నేర్పడానికి మీకు ఆ భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ఆయన అండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం కొంచెం ఆయన చెప్పింది ఫాలో అవుతాం, ఎందుకంటే ఫాలో అవుతే మనమే మెట్లెక్కి మంచిగా వెళ్ళగలుగుతాం. సో అందుకోసమని మనం ఆయన వీడియో చూద్దామండి. ఇంకా ఓకేనా? మొదటి 4-5 స్థానాలకు వెళ్ళిపోయింది అంటే ఆ పైవాళ్ళందరికీ మంచి మంచి సీట్లు వచ్చాయి. ఎంఎస్సి ఇలాంటి మంచి కోర్సుల్లో ఎక్కడో సీట్లు వచ్చి వెళ్ళిపోయారు. అన్వాంటెడ్ అంటే నాలా కావాలని వాళ్ళని వాళ్ళు ఎక్కడ సీట్లు రాని వాళ్ళు అందులో మిగిలారు. ఈ 3 రోజుల బయట ఇంగ్లీష్ వాడికి కూడా సీట్లు వచ్చాయి. ఇటువంటి దశలోంచి అంటే అటువంటి రోజుల్లోంచి ఈ రోజుని ఇంటర్మీడియట్లోనే నేనేం చదువుకోవాలి, లా చదువుకోవాలంటే అప్పుడే ఒక డెసిషన్ తీసుకుని ఈ కోర్సులోకి వస్తున్న మీకు మా అందరికంతా కూడా ఈ వృత్తి మీద కమిట్మెంట్ ఇంకా ఎక్కువ ఉంటుంది, ఉండాలి, ఉండి తీరుతుందని నా భావన. ఎందుకంటే మీరు ఇంటర్మీడియట్లోనే డిసైడ్ చేసుకున్నారు నేను లాయర్ అవుతాను, మాలాగా అనుకోకుండా ఎక్కడ సీట్ రాకపోతే అయిన వాళ్ళు కాదు మీరు అందరూ. చదువుకునే రోజుల్లోనే ఇంటర్మీడియట్లోనే లా చదువుకోవాలని మనం నిర్ణయించుకుని వచ్చినప్పుడు లా అయిపోగానే మన పని అయిపోయిందా అని ఒకసారి మిమ్మల్ని ప్రశ్నించుకోవాల్సిన టైంకి లా గ్రాడ్యుయేషన్ అవగానే చాలా మంది రిలాక్స్ అవుతున్నారు. మీ అసలు పని ఇప్పుడే ప్రారంభమైంది. చేరితే లా గ్రాడ్యుయేషన్ నాకు తెలిసింది రాకుండా మిగిలిన వాడు ఎక్కడా లేడేమో చరిత్రలో. 5 ఏళ్ళు అవగానే పంపించేస్తారు ప్యాస్ చేసేలాగా. కానీ అదే మన కెరీర్లో ఏదో సాధించామని మనం అనుకుని ఆగిపోయిన వాళ్ళకి ఇది మేల్కొలు కాదు. మీరు అక్కడితోటే మీ యొక్క హార్డ్ వర్క్, ఎఫర్ట్ ప్రారంభమవుతుంది. ఈ ప్రొఫెషన్లోకి వచ్చినప్పటి నుంచే ప్రారంభమవుతుంది. అసలు ఈ ప్రొఫెషన్ కూడా గొప్పతనం ఏంటి అంటే, ఓరియంటేషన్ అనే పేరుని ఎందుకు పెట్టారంటే, మనం ఎక్కడ పెరుగుతున్నాం, ఎక్కడ బతుకుతున్నాం, ఎక్కడ మనం వృత్తి చేస్తున్నాం దాని ముందు మనం గౌరవించడం నేర్చుకోవాలి. అక్కడ గౌరవం లేనప్పుడు మనం we don't deserve to be there in that place. ముందు మనం మన వృత్తి, మన ప్రదేశం, మన అసోసియేషన్, మన కొలీగ్స్, జడ్జెస్, సిస్టమ్ అన్నిటినీ మనం గౌరవించుకోవాలి. ఎందుకు గౌరవించుకోవాలని ప్రశ్నిద్దాం అంటే, కేవలం మనం లాచర్యం కాబట్టి గౌరవించుకోవాలా, లేకపోతే మిగిలిన వృత్తుల్లో కాకుండా లాని ఇంకా ఎక్కువగా మనం గౌరవించాలా అని ఒకసారి మీ అందరికీ తెలిసిన విషయాలే ఇవి జ్ఞాపకం చేస్తున్నాను అనుకోండి. నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది, మనం వెళ్ళి కోర్టుని ఏమని పిలుస్తారండి, కోర్టుని ఏమని పిలుస్తారు, పబ్లిక్ కోర్ట్ అంటారు. అంటే there is no secrecy here, transparency. మీరు ఎవరైనా ఇందాక సెకండ్ సబ్ కోర్టులో మా క్లాస్ ఎగ్జామినేషన్ అవుతుంటే పంట ఒక ఆడవాళ్ళే అమ్మాయి వెళ్ళిపో బయటికి అంటాను. ఎవరు ఎన్నిసార్లు చెప్పాలి వెళ్ళిపోను. జడ్జి అడిగాడు ఎందుకు వెళ్ళిపోమంటున్నావు, వాడు ఎందుకనండి అర్థం వస్తుందండి అన్నాడు. రావచ్చు, పబ్లిక్ కోర్టు కదా అన్నాను. పబ్లిక్ కోర్టు కదా ఎవరైనా రావచ్చు.
సభా గౌరవాలకు భంగం కలిగించకుండా నీకు సంబంధం లేకపోతే ఏ కోర్టులో మనం కూర్చుని చూసి పరీక్షించి సరైన న్యాయం జరుగుతుందా లేదా అని తెలుసుకునే హక్కు ఏ సిటిజన్కైనా ఉంది ఇండియా. ఒక్క పబ్లిక్ కోర్టులో మాత్రమే. ఏ ఆఫీస్ కలెక్టర్ అవుతుంటే కలెక్టర్ ఆఫీసులోకి వెళ్ళగలమా? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గదిలోకి వెళ్ళగలమా? లీగల్ పార్ట్ కమిషనర్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కదా. ఆడిటర్ గారు ఆఫీసర్ లోపల ఏం మాట్లాడుకుంటున్నారు మనకు తెలుసా? ఒక డాక్టర్ ఆపరేషన్ చేస్తుంటే మనం వెళ్ళగలుగుతామా? అట్లీస్ట్ దాన్ని మన స్క్రీన్ మీద చూపిస్తారా? మనకి లోపల ఆపరేషన్ డాక్టర్ చేస్తున్నాడా, నర్స్ చేస్తుందా, పేషెంట్ మనకి ఎలా తెలుస్తుంది? సో ఎక్కడ లేని ట్రాన్స్పరెన్సీ మన వృత్తిలో ఉంది, మన కోర్టులో ఉంది. సంబంధం లేకపోయినా రావచ్చు. అన్నిటికంతా మరొక ముఖ్యమైనది, మీరు కోర్టులో చేస్తుంటే అక్కడ ఆడిటర్ గారు కానీ ఎవరిని నీకు కించపరచట్లేదు, ఉదాహరణ మాత్రమే. ఆడిటర్ గారు కానీ మరో వృత్తి కానీ డాక్టర్లు కానీ వాళ్ళ లోపల ఏం చేశారనే ఎగ్జామినేషన్, స్క్రూటినీ, జడ్జిమెంట్, ఒక అపోజిషన్ అంటే ఏమీ లేదు. మన కోర్టులో పనిచేసేటప్పుడు నీ క్లయింట్ నీ వెనకాల ఉన్నాడు, నువ్వు పనిచేస్తున్నావా లేదో చూస్తున్నాడు. నీ ఆపోజిట్ ప్లేయర్ ఉన్నాడు, నువ్వేం చేస్తున్నావో వాచ్ చేస్తున్నాడు, రైటా తప్ప. ఆయన క్లయింట్ ఉన్నారు వెనకాల, మీరు ఎలాంటి ప్లేయర్ అయ్యారు, ఏం చేస్తున్నారు. మన తోటి ప్లేయర్ అందరూ వాచ్ చేస్తున్నారు, నువ్వు మాట్లాడే ప్రతి అక్షరం వాళ్ళు గమనిస్తున్నారు, రైటా తప్ప. ఇన్ని కాకుండా మనకి సంబంధం లేని ఎన్నో కేసులలో క్లయింట్స్ గ్యాలరీలో కూర్చుని ఉంటున్నారు, వాళ్ళందరూ చూస్తున్నారు. చదువుకున్న వాళ్ళు ఉంటారు, అందులో చదువు రాకపోయినా విజ్ఞానవంతులు ఉంటారు, అందరూ మనం పరీక్షిస్తున్నారు. వీటిలన్నింటినీ తట్టుకుని నీ కేసు పబ్లిక్ ఇప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడమంటే మీలో ఎంతమంది తడబాటు లేకుండా మాట్లాడగలుగుతాం సడన్ గా. అలాంటిది మనం అంతమంది విజ్ఞానవంతులు మనకంతా ఛాలెంజింగ్ విజ్ఞానవంతులు ఉన్న చోట మనం కేసు క్లెయిమ్ పెట్టుకుని వాటి సమక్షంలో మన విజయం ప్రదర్శిస్తున్నాం అంటే అది ఎవ్రీడే పరీక్ష. మీ జీవితంలో మీరు చేసి ప్రతి కేసులో ఎవ్రీడే పరీక్ష. మీ క్లెయిమ్ ఉన్నా లేకపోయినా అవతవాళ్ళు ఉంటారు, లాయర్లు ఉంటారు, వీళ్ళన్నింటినీ మించి మనందరినీ జడ్జ్ చేసి జడ్జి ఉన్నాడు మనకంట విజ్ఞానం. ఎంతకంటే గొప్ప టెస్ట్. 365 రోజులు బారింగ్ హాలిడేస్, మిగిలిన అన్ని రోజుల్లో ఎన్ని మార్లు, ఎన్ని చోట్ల మీ యొక్క విద్య, విజ్ఞానం, ప్రతిభ అన్ని పరీక్షించబడుతున్నాయి. ఇన్నింటిని నెక్కుని సుమారు 1600 మంది ఉన్నాం మన బార్లో. ప్రతి బార్లో 100 మంది ఉన్నాం. ఎంతమందిలో నెక్కుని ఎలా ముందుకు వెళ్తున్నాం అంటే మీరు వేసిన 5 అడుగులు కూడా ఎంత విలువైనవి అన్నది ఆలోచించుకోండి. ఈ కాంపిటీషన్ లో మీరు ఇన్నింటిని అధిగమించి ముందుకి ఎలా వెళ్ళగలుగుతున్నారు. ఇది ఒక్కసారి ఊహించుకుంటే మీకు ఒళ్ళు చెల్లదించాలి. ఇటువంటి ప్రొఫెషన్ నేను చేస్తున్నాను, ఇటువంటి పరీక్ష నేను రోజు అండర్గో అవుతున్నాను, అయినా నాకేమి టెన్షన్ లేదు, అయినా నాకేమి రోజు నేర్చుకుంటున్నానని ఆలోచనే తప్ప నాకు ఇవాళ పరీక్ష అయిపోతుందనే భయం, భక్తి లేకుండా ధైర్యంగా చేయగలుగుతున్నాం. అంటే ఒక ఇనుముని కరిగించి కొట్టి తయారు చేస్తే ఉన్న గట్టితనం మన లాయర్స్ కు మాత్రమే సొంతం, ఎవరికి ఉండదు. వాళ్ళకున్న ఈ యొక్క స్ట్రెంగ్త్ ఇన్ హార్ట్ అండ్ మైండ్ ఏ ప్రొఫెషనల్స్ కి ఉండదు. మనకు రోగం వచ్చినా, ప్రాబ్లం వచ్చినా మనం తట్టుకునే శక్తి మనకి మిగిలిన అన్ని ప్రొఫెషనల్స్ అంతే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ పరీక్ష వల్ల ఒక డాక్టర్ కేసు వస్తే మీ దగ్గరికి వచ్చిన పరీక్షించండి, వాళ్ళు కట్టలు పడిపోతారు. అంటే సిస్టమ్ తిట్టేస్తారు, జడ్జిని తిట్టేస్తారు, నాకు నోటీస్ ఇచ్చింది అంటే ఒక ఆందోళనతో వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళ విజ్ఞానం అంతా మర్చిపోతారు. మనలా ఉన్నాం, మన కామ్నెస్ ఎక్కువ, స్ట్రెంగ్త్ ఎక్కువ, మైండ్ యొక్క శక్తి ఎక్కువ. ఇటువంటి ప్రొఫెషన్లోకి మీరు వచ్చారు ఇవాళ. నేను చెప్పేది ఏంటంటే అందుకే మీకు ఇంత గట్టితనం మనకు ఉంటుంది. కాబట్టి చరిత్ర ఒకసారి మీరు చూసుకుంటే ప్రీ ఇండిపెండెన్స్ దగ్గర నుంచి స్టేట్స్ మెన్ ఎవరు మన చరిత్రలను చూస్తే
మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, చిన్నా, రాజేంద్ర ప్రసాద్, అంబేద్కర్, ఎవరు తీసుకోండి, మన దేశాన్ని నడిపించిన స్టేట్స్మెన్ అందరూ కూడా లాయర్స్. ఏం చేద్దంటే వాళ్ళకున్న ఎక్స్పోజర్, వాళ్ళకున్న ధైర్యం, వాళ్ళకున్న అవగాహన శక్తి, ఎనలిటికల్ అప్రోచ్, ఎక్స్ప్రెషన్, ఇవన్నీ ఒక్క లాయర్ మాత్రమే సొంతం అవుతాయి. తెలియకుండా మనకు అలవాటు. ఒక పని చేసేటప్పుడు మనకు తెలియకుండా ఈ ఆక్రమణ చేసుకుంటాయి. ఇవన్నీ మన అందరిలోనూ ఉంటాయి. దాన్ని మీరు ఎలా రిఫైన్ చేసుకుని ఎంత పైకి తీసుకొస్తారో మీ లోపల ఉన్న శక్తిని అన్నదే ఇప్పుడు మన ఫ్యూచర్ మనకు చెప్తుంది. కానీ నేను మొదటగా మీకు చెప్పేది, మీ ప్రొఫెషన్ ఇందువలన మీరు గౌరవించాలి. ఎంతటి చక్కటి ప్రొఫెషన్లో మనం వచ్చామని ఒక్కసారి, రోజుకొక్కసారి ఇంటికి వెళ్ళి అనుకోండి. నల్లకోట వేసుకుని స్కూటర్ మీద బయలుదేరి అందరూ నేను లాయర్ని చూస్తున్నారని ఆనందంలో ఈ మంచి విషయాన్ని మర్చిపోకండి. ఎందుకంటే లాయర్ అయిన వెంటనే చుట్టాల్లో మనంతా గర్వం, మనమే మొదటి లాయర్ చుట్టాల్లో, మన వీధిలో మనమే లాయర్. రోడ్డు మీద స్కూటర్ పెడుతుంటే, కోట్ ఎగురుతుంటే, బ్యాండ్ ఎగురుతుంటే మనం ఒక సాధించేసిన ఒక ఫీలింగ్. మన కోర్టులోకి రాగానే ఈ స్థానంలో మనకున్న బలం పెరిగిపోతుంది. కోర్టులోకి రాగానే ఎందుకంటే మనం అందరం ఇక్కడే ఉంటాం, బలం సైన్యం అంతా ఇక్కడ. ఇవన్నీ చూసి బలం అలాగే బలంగా భావించాలి. కానీ రాత్రి ఒక్కసారి మనం ఇటువంటి ప్రొఫెషన్లోకి వచ్చాం, దీనికి మనం న్యాయం చేయాలని ఆలోచించుకోవాలి. సో మా మొదటి సందేశం, మా వయసు అడ్వకేట్ ద్వారా మీకు మీ వృత్తిని మీరు గౌరవించి అగౌరవపరచుకున్న మీ ప్రవర్తన వల్ల మన వృత్తికి కానీ మన సిస్టమ్కి కానీ ఏ కలంకం రాకుండా కాపాడండి. రెండు, మనం ఎన్నో తిట్టుకుంటూ ఉంటాం ఇక్కడ, అలా లేట్ అయిపోతున్నాయి, ఆర్డర్స్ రాకలేదు, అమెండ్మెంట్స్ బాగోలేవు, ఏమో అనుకుంటాం. కానీ అది మనం మాట్లాడుకునే ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూ. బయటికి వెళ్ళినప్పుడు మన ఎదురుగా ఎవరైనా జ్యుడిషియల్ సిస్టమ్ని తక్కువ చేసి మాట్లాడితే వాళ్ళకు వాయిస్ కి అధికారం ఉంది. డెమోక్రటికల్ గా వాళ్ళు మాట్లాడచ్చు, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయొచ్చు.